మనకి సమ్మర్ అనేది వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో మనం రకరకాల వడియాలని అలానే పచ్చళ్ళని చల్లమిరపకాయలని పెడుతూ ఉంటాం కదా. ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చల్లమిరపకాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియో చూడడానికంటే ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ చల్లమిరపకాయల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకొని అందులోకి పెరుగును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. ఈ చల్లమిరపకాయల్ని మనం మజ్జిగలో ఊరపెడతాం కాబట్టి మనకి ఎంత వీలైతే అంత పల్చటి మజ్జిగని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పుల్లటి పెరుగుని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు తియ్యటి పెరుగును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సరిపోని వాటర్ని వేసుకున్న తర్వాత పసుపు ఒక 1 టేబుల్ స్పూన్, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర ప్లేస్లో మీరు వాముని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను 1 కేజీ వరకు బజ్జీ మిరపకాయలని తీసుకున్నానండి. ఈ బజ్జీ మిరపకాయల ప్లేస్లో మీరు నార్మల్ కూరల్లో వేసుకునే మిరపకాయలైనా ఘాటు లేకుండా ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిరపకాయలని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని దీన్ని పొడుగ్గా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలానే అన్ని మిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. మనం ఇలా మిరపకాయకి ఘాటు పెట్టి ఇలా మజ్జిగలో వేసుకోవడం వల్ల ఆ మజ్జిగ అనేవి ఈ మిరపకాయల్లోకి వెళ్ళి ఇవి చక్కగా ఊరుతాయి. మనకి చల్ల మిరపకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్ని మిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలోకి ఈ మిరపకాయలు అన్నిటినీ వేసుకోవాలి. ఇలా ఈ మిరపకాయలన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి దీన్ని ఒక 2 to 3 డేస్ వరకు ఊరనివ్వాలి. ప్రతిరోజు దీన్ని మూతను తీసి ఒకసారి మధ్యలో దీన్ని కలుపుకుంటూ మళ్ళీ మూతను పెట్టి ఈ మిరపకాయలు అనేవి కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు ఊరనివ్వాలి. ఒక 3 డేస్ తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి మిరపకాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోయి ఇవి చక్కగా ఊరాయి కదా. ఇప్పుడు మనం ఈ మిరపకాయలన్నింటినీ మజ్జిగలో నుంచి సపరేట్ చేసుకుందాం. దానికోసం ఒక జాలి గిన్నెను తీసుకొని అందులోకి ఈ మిరపకాయలన్నింటినీ వడేసుకోవాలి. ఇలా ఈ మజ్జిగలో నుంచి మిరపకాయలన్నీ పూర్తిగా వడేసుకున్న తర్వాత ఈ మిరపకాయలన్నింటినీ ఒక సూపర్ కవర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ తీసుకొని ఎండలో ఒక 3 డేస్ వరకు ఈ మిరపకాయల్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఒక 2-3 డేస్ వరకు ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి మిరపకాయలన్నీ బాగా డ్రై అయిపోయి గలగలలాడుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వీటిని తీసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇవి మనకి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మిరపకాయలని తీసుకుంటూ వీటిని ఆయిల్లోకి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్లమిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులోకి రసంలోకి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మిరపకాయల్ని మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయల్ని మనం ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇవి మనకు 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి.